నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ నమ్మరు. అద్భుతం జరిగిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా నమ్మాల్సిన పని లేదు. అద్భుతాన్ని కీర్తిస్తూ తరాలకు తరాలు గడిపేస్తూ ఉంటాయి. గోల్డెన్ ఎరా దాటి డైమండ్ ఎరాలోకి ప్రవేశిస్తూ దేశంలో బీజేపీ కీర్తి పతాక ఇప్పుడు రెపరెపలాడుతోంది. ఒకప్పుడు రెండంటే కేవలం 2 ఎంపీ స్థానాలు. లోక్సభలో ఎన్నో అవమానాలు, చీత్కారాలు, హేళనలు, పరిహాసాలకు గురైన పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదగడం అంటే అది మాటలు కాదు. బీజేపీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అద్భుతమైన ఎన్నో మలుపులకు కేర్ ఆఫ్ అడ్రస్. సక్సెస్కు, డబుల్ ఇంజిన్ పాలనకు దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుస ఎన్నికల్లో వికసిస్తున్న ఈ కమలమే సాక్షిభూతం. రెండు స్థానాలతో మొదలై దేశాన్ని శాసించే స్థాయికి కమలం. బీజేపీ విజయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు. ఒకప్పుడు ఎన్నో అవమానాలు, చీత్కారాలు, హేళనలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కమల వికాసం. జయ జయ ధ్వానాలు, ప్రశంసలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇలా అన్ని దిక్కుల్లో బీజేపీ అప్రతిహతంగా విజయాలతో దూసుకెళుతోంది. ఈ విజయాల పరంపరకు బీజం పడింది 7 దశాబ్దాలకు ముందు. 1951లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. ఇదే బీజేపీకి మాతృ సంస్థ. 1977లో అత్యవసర పరిస్థితి తరువాత జనసంఘ్ ఇతర పార్టీలతో కలిసి జనతా పార్టీలో విలీనమయ్యింది. 1980లో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల జనతా పార్టీ నుంచి బయటకొచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ ఇప్పుడు మోదీ షా ద్వయంలో బీజేపీ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తోంది. ఇందిరాగాంధీ 1984 తరువాత వచ్చిన సానుభూతి పవనాల్లో బీజేపీ కేవలం 2 లోక్సభ స్థానాలకే పరిమితమైంది. గుజరాత్లో ఏకే పటేల్, తెలంగాణలోని హనుమకొండలో చందుపట్ల జంగారెడ్డి పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. వాజ్పేయి, అద్వానీల నేతృత్వంలో బీజేపీ మెల్లగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టింది. 1989-90లో రామ జన్మభూమి ఉద్యమం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు విస్తృతం కావడంతో దేశవ్యాప్తంగా హిందుత్వవాదులంతా బీజేపీకి మద్దతు పలికారు. అదే సమయంలో రామ జన్మభూమి ఉద్యమం కోసం ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర పార్టీ గమనాన్ని మార్చేసిన అతిపెద్ద మలుపు. 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 85 స్థానాలను సొంతం చేసుకుంది. అప్పుడే వాజ్పేయి ఒక మాట అన్నారు, అంధేరా చెటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా అని. అంటే చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని దానర్థం. ఇప్పుడు బీజేపీ విజయ ప్రస్థానానికి ఆనాడు వేసిన బలమైన పునాదులే కారణం. రామజన్మభూమి ఉద్యమం తరువాత బీజేపీ మెల్లగా ఒక్కో రాష్ట్రంలో సింగిల్ గా, భాగస్వామ్య పక్షంగా అధికారంలోకి రావడం మొదలైంది. 1991లో 120 ఎంపీ స్థానాలతో కాంగ్రెస్ తరువాత అతిపెద్ద జాతీయ పార్టీగా ఎదిగింది. 1996లో తొలిసారి పెద్ద పార్టీగా అవతరించి 13 రోజులు ప్రభుత్వాన్ని నడిపింది. 1998 నుంచి 2004 వరకు అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ వాజ్పేయి సారథ్యంలో పలు చిన్నా చితకా పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసుకుంది. వాటి బలం, మద్దతుతో పూర్తికాలం అధికారంలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా రికార్డుల్ని క్రియేట్ చేసింది. ఏ రాష్ట్రాల్లో కొత్తగా వాళ్ళు పాకారో, సాధించారో, బెంగాల్ అవనే, అస్సాం అవనే, మహారాష్ట్ర అవనే, అక్కడ ఇతర పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చి బలపడి వాళ్ళు గెలిచారు. కొత్త వాళ్ళని బలవంతులు తీసుకొచ్చి పెంచుకోవాలా. హిమంత బిశ్వ శర్మ కావాలా,
శుభేందు అధికారి కావాలా, లేకపోతే పార్టీలో ఎవరు గెలవని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ముందలు పెట్టాలా? ఆ ప్రశ్న బీజేపీ జవాబు చెప్పుకోవాలి. టాలెంట్ ఉన్నది, ఎవరి దగ్గర నాయకత్వం ఉన్నది, ఏ పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొస్తేనే ముందరికి వెళ్తారు. ఈవేళ ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేషన్స్ యాపిల్ ఏంటి చేసేది టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకోవాలి. ఇంట్లో పెరిగిన టాలెంట్ ఉపయోగం లేకపోతే పక్కన పెట్టాలి. అలాంటి కఠిన నిర్ణయాలు బీజేపీ తీసుకోకపోతే ఫ్యూచర్ మాత్రం పెరిగింది, కరిగిపోయే పరిస్థితి కూడా వస్తాయి. 2014 నుంచి బీజేపీకి గోల్డెన్ ఎరా స్టార్ట్ అయింది. మోదీ, అమిత్ షా బీజేపీ పగ్గాలందుకుని 282 స్థానాలతో 30 ఏళ్ల తరువాత ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించేలా చేశారు. గుజరాత్ సీఎంగా అప్పటికే తనను తాను నిరూపించుకున్న మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు అందుకున్నారు. అప్పటి నుంచి 2019, 2024 ఇలా వరుసగా 3 సార్లు బీజేపీని కేంద్రంలో అధికారంపై కూర్చోబెట్టిన ఘనత సాధించారు. 2019లో బలమైన జాతీయవాదం, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షించగలిగారు మోదీ. అలా 303 స్థానాలకు బీజేపీ బలం చేరింది. గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఎక్కడ గెలిచినా పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ టీఎంసీల కోటల్ని బీజేపీ బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్ వరకు వరుస విజయాలతో బీజేపీ తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ వస్తోంది. ఒక్కటే కదా అని సింపుల్ గా తీసిపారేయకూడదు. ఇది బీజేపీ నమ్మి ఆచరించే ప్రధాన సిద్ధాంతం. వామనుడి ఒక్క అడుగు బలిని పాతాళానికి తొక్కేసింది. ఒక్క ఓటు ప్రభుత్వాలను తారుమారు చేసేసింది. రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవడానికి ఆ ఒక్కటి చాలు. 1999లో కేంద్రంలో ఉన్న వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతోనే కూలిపోయింది. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రభుత్వం ఇంత తక్కువ తేడాతో పడిపోవడం అదే తొలిసారి. ఆ సందర్భంగానే వాజ్పేయి అన్నారు, పదవులు వస్తాయి పోతాయి కానీ విలువలు శాశ్వతమన్నారు. చీకటి నుంచి వెలుగు వస్తుందని, కమలం మళ్లీ వికసిస్తుందని భావోద్వేగంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆ వాక్కులే తర్వాతి రోజుల్లో నిజమయ్యాయి. అలా 1999 తర్వాత బీజేపీ సాధించిన విజయాల పరంపర ఇప్పుడు 21 రాష్ట్రాల్లో ఎన్డీఏకు అధికారాన్ని కట్టబెట్టాయి. సింగిల్ డిజిట్ నుంచి మ్యాజిక్ ఫిగర్స్ వరకు మోదీ షా ద్వయంతో బీజేపీ మ్యాజిక్. ఒక్కో రాష్ట్రం గెలుస్తూ దేశవ్యాప్తంగా కాషాయ జెండా. ఇప్పుడు బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కమల వికాసం. 21 రాష్ట్రాల్లో బీజేపీ జెండా. నెక్స్ట్ టార్గెట్ సౌత్ స్టేట్సే. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అంటోంది బీజేపీ. కొన్ని దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఉన్న బెంగాల్ గడ్డ ఇప్పుడు కమలం చేతికి చిక్కింది. బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఒకప్పుడు అసలు ఉనికే లేని అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలిచింది. సభ్యత్వ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన బీజేపీ అజేయమైన శక్తిగా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షాల ఎన్డీఏ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లో బీజేపీ అత్యంత బలంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీతో మొదలు పెడితే హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, అసోం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును మరింత పటిష్టం చేసుకుంది. ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చూసుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాలు ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ లేదా ఆయా ప్రాంతీయ పార్టీల కంచుకోటలుగా ఉండేవి.
ఇప్పుడు అస్సోం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురుతోంది. ఒక్క సీటే కదా, ఒక్క ఓటే కదా అని బీజేపీ అగ్రనాయకత్వం అంత ఈజీగా తీసుకోదు. దాని విలువేంటో కమలనాథులకు బాగా తెలుసు. అందుకే ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క సీటు ఖాతాలో వేసుకుంటూ ఇప్పుడు దేశంలో కమలం జోష్గా వికసిస్తోంది. కేవలం గెలుపు మంత్రమే కాదు, అభివృద్ధి సంక్షేమ పరంగానూ గతంలో ఎన్నడూ చూడని సంస్కరణలను తెస్తూ దేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వాజ్పేయి హయాంలో పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం తరువాత బీజేపీ జాతీయవాద ముద్రను వేసుకుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు, చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం, హిందుత్వవాదం, బలమైన జాతీయవాదాన్ని వినిపిస్తూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే డబుల్ ఇంజిన్ సర్కార్ మంత్రాన్ని వల్లెవేస్తున్నారు. దీంతో దేశంలో బీజేపీ బలమైన పార్టీగా చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్యంలో సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు దిశగా చకచక అడుగులు పడుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తొలిసారి, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ సత్తా చాటి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తోంది. బీజేపీ 21 రాష్ట్రాలు అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చా, అవన్నీ సాధించవచ్చా? అయితే కష్టం. ఇప్పుడు బీజేపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే దాదాపు 2-3 సంవత్సరాల్లో పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది, 2029. అది గెలవాలి. ఇలాంటి 3 రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వాలు ఉండినా అక్కడే ఇంప్రూవ్ అవుతాయి బెటరా, లేకపోతే మిగతా చిన్న చిన్న రాష్ట్రాల మీద ఎక్కువ ఎఫర్ట్ పెడితే బెటరా? ఇది చాలా పెద్ద ప్రశ్న. బీజేపీ కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే, ఉన్నాయి కన్సాలిడేట్ చేసుకోకపోతే, ఉన్నాయి కాపాడుకోకపోతే, లేని ఎలాగరో ఉన్నాయి కూడా పోతాయి. ఆ ప్రమాదం ఉన్నది. ఎంతవరకు బీజేపీ నాయకులు వాళ్ళు శ్రద్ధ చూపెట్టి మెచ్యూరిటీ చూపెడతారో ఈ ప్రశ్నలోనే వాళ్ళ ఫ్యూచర్ మాత్రం ఉన్నది. కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది లేదు. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానిదే హవా. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా మెల్లగా బీజేపీ తమ సీట్లను, ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తోంది. దీంతో రానున్న కాలంలో దేశం మొత్తాన్ని బీజేపీ కాషాయ జెండాలతో రెపరెపలాడేలా చెయ్యాలన్నది కమలనాథుల బిగ్ స్కెచ్. ఈ రోజు కాకున్నా ఏదో ఒక రోజు అది నిజమవుతుందన్న దృఢ సంకల్పంతో కమల దళం పనిచేస్తోంది. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.